ఈరోజు క్యాడవార్ డాగ్స్ వెళ్తున్నాయి. ఏంటి ఇన్ని రోజులుగా స్నిఫర్ డాగ్స్ అని చెప్పారు, మళ్ళీ క్యాడవార్ డాగ్స్ అంటున్నారేంటి అనుకుంటే కనుక ఎస్, స్నిఫర్ డాగ్స్ కి క్యాడవార్ డాగ్స్ కూడా చాలా తేడా ఉంది. స్నిఫర్ డాగ్స్ అనేది చాలా బ్రాడ్ పదం. అది అంటే కొన్ని పదార్థాలని, డ్రగ్స్, ఎక్స్ప్లోజివ్ ఐటమ్స్ని, మృతదేహాలు అన్నిటినీ వెతికేటువంటి ఒక మల్టిపుల్ డాగ్ అది. సో అటువంటి డాగ్ ఇప్పుడు ఆల్రెడీ లోపలికి వెళ్ళి పరిశీలించింది, కానీ ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది. ఇప్పుడు అంతకు మించి క్యాడవార్ డాగ్ లోపలికి వెళ్ళబోతోంది. మరి ఈ క్యాడవార్ డాగ్ అంటే ఏంటి అని మీకు అనుమానం రావచ్చు. క్యాడవార్ డాగ్ అంటే కుళ్ళిపోయినటువంటి మృతదేహాలని, కేవలం మృతదేహాల యొక్క అవశేషాలని, వాటన్నిటిని వెతికేటువంటి చాలా ఎక్స్పర్టైజ్డ్ డాగ్ అన్నట్టుగా తెలుస్తోంది. కేవలం ఈ యొక్క సందర్భం ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడే ఆ మృతదేహాలను వెలికి తీయడం కోసం ఎస్పెషల్గా వినియోగించేటువంటి ఆ డాగ్సే ఈ క్యాడవార్ డాగ్స్. కేరళ వాయునాడు సందర్భంలో కూడా ఈ డాగ్స్ని వినియోగించి చాలామంది ప్రాణాలు కాపాడారు. ఎందుకంటే బురదల్లో కూరుకుపోయినా కూడా కొంత కొన ఊపిరితో ఉన్న వారందరూ కూడా వారి తల భాగాలు బయట ఉండడం కానివ్వండి, చేతులు బయట ఉండడం కానివ్వండి, ఇటువంటి సందర్భాల్లో చాలామంది ప్రాణాలు కాపాడగలిగారు, చాలా మృతదేహాలను కూడా వెలికి తీయగలిగారు. సో ఇప్పుడు అక్కడ వాయనాడులో ఉపయోగపడినటువంటి ఆ క్యాడవార్ డాగ్సే ఆల్రెడీ ఎస్ఎల్బి స్థానం లోపలికి వెళ్ళిపోయాయి. ప్రమాదం జరిగినటువంటి ఆ స్థలంలో ఆల్రెడీ అక్కడ ఇప్పటికే చేరుకున్నట్టు తెలుస్తోంది. దాదాపుగా ఈరోజు ఒక బిగ్ డేగా చెప్పొచ్చు. ఈరోజు కొంత పెద్ద మొత్తంలో అధికారులంతా ఆశలు పెట్టుకుని ఉన్నారు. చాలా చోట్ల జీపీఆర్ పరికరం ద్వారా రకరకాలుగా టెక్నాలజీని వినియోగించి మార్కులు చేసి అక్కడ తవ్వకాలు చేపట్టినప్పటికీ అక్కడ నీటి ఊటలు వెళ్తున్నాయి, మెటల్స్ వెళ్తున్నాయి, బండలు వెళ్తున్నాయి, కానీ మృతదేహాలు మాత్రం బయటపడలేరు. కానీ ఈరోజు క్యాడవార్ డాగ్స్ లోపల వేయడంతో చాలామంది ఆశలు పెట్టుకున్నారు. తమకి ఈ రోజు డెఫినెట్గా ఒక బిగ్ డే కాబోతుంది అనేది రెస్క్యూ సిబ్బంది కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. క్యాడవార్ డాగ్స్ ఏకంగా కొన్ని పదుల సంఖ్యలో మీటర్, అంటే సుమారుగా గతంలో మనం చూసాం వాయునాడు లాంటి ప్రమాదం, అది కేవలం ఎస్ఎల్బీసీతో పోలిస్తే వాయునాడు ప్రమాదం అనేది చాలా పెద్ద ప్రమాదం. అంటే ఇక్కడ కూడా ఏమాత్రం తీసిపోదు, కానీ దీనితో పోలిస్తే చాలా పెద్ద ప్రమాదం అని కొన్ని గ్రామాలే పూర్తిగా ఆ కొండల మధ్య, మట్టి మధ్య ఇరుక్కుపోయి ఉన్నాయి. అటువంటి ప్రమాదంలో 20-30 మీటర్ల లోతున్నటువంటి మృతదేహాలను కూడా ఈ యొక్క క్యాడవార్ డాగ్స్ కనుక్కోగలిగాయి. చాలా చిట్ట చివరన ఉన్నటువంటి వ్యక్తులను కూడా కనుగొనగలిగాయి. అడవి ప్రాంతాల్లో పూర్తిగా చెట్ల మధ్యలో, పొదల మధ్యలో, మట్టి మధ్యలో, నీళ్ళ మధ్యలో ఇరుక్కున్న వారిని కూడా ఈ క్యాడవార్ డాగ్స్ వారి మృతదేహాలను గుర్తించగలిగాయి. అయితే ఇక్కడ దానితో పోలిస్తే చాలా పెద్ద ప్రమాదం కాబట్టి, ఎస్ఎల్బిస్తో పోలిస్తే చాలా పెద్ద ప్రమాదం లాంటి సందర్భాల్లోనే ఈ క్యాడవార్ డాగ్స్ మృతదేహాలు వెలికి తీయడం కోసం చాలా సహాయక చర్యల్లో కూడా పాల్గొన్నాయి. కాబట్టి ఇక్కడ కూడా ఇదే స్థాయిలో ఉండబోతుందనేది ఒక ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అధికారులు. ఈ నేపథ్యంలో ఎస్ఎల్బి స్టాండల్ దగ్గర కొంత క్యాడవార్ డాగ్స్ పైన పెద్ద మొత్తంలో ఆశలు పెట్టుకున్నారు. అక్కడ సహాయక చర్యలు కొనసాగించేందుకు ఇప్పటికే లోపలికి కూడా వెళ్ళాయి. క్యాడవార్ డాగ్స్ అన్వేషిస్తున్నాయి, వాసనను పసిగడుతున్నాయి. మరి ఈరోజు మరికొన్ని గంటల్లోనే క్యాడవార్ డాగ్స్ నుంచి ఏదో ఒక బిగ్ అప్డేట్ రాబోతుందని ఆశాభావం వ్యక్తం చేద్దాం. మా ప్రతినిధి సచిన్ అందుబాటులో ఉన్నారు. సచిన్, ఏంటి క్యాడవార్ డాగ్స్ లోపలికి వెళ్తున్నాయి? క్యాడవార్ డాగ్స్ పైన ఇప్పుడు పెద్ద మొత్తంలో ఆశలు పెట్టుకున్నారు రెస్క్యూ సిబ్బంది, అట్ ది సేమ్ టైం అధికారులు కూడా. సో ఈ క్యాడవార్ డాగ్స్ ప్రత్యేకతలు ఏంటి? ఇప్పుడు ఎంతసేపు కావస్తుంది లోపలికి వెళ్ళి? మనకి ఎప్పుడు దానికి సంబంధించి ఒక బిగ్ అప్డేట్ రాబోతోంది? మనోజ్, ఇంట్రెస్టింగ్ అండ్ ది బిగ్ డే అనే చెప్పుకోవాలి ఈరోజు రెస్క్యూ ఆపరేషన్కి సంబంధించి. ఎందుకంటే క్యాడవార్ డాగ్స్ రంగంలోకి దిగాయి. కేరళ నుంచి వచ్చిన ఆ 2 ప్రత్యేక జాగిరాలు కూడా ఇప్పుడు లోపలికి వెళ్ళాయి. టన్నెల్ నుంచి అంటే 7:15 ప్రాంతంలో బయలుదేరిన సిచ్యువేషన్ అంటూ కూడా తెలుస్తోంది. అంటే 7:15కి బయలుదేరితే కనుక గంటన్నర సేపు పడుతుంది ఫ్రమ్ ద బిగినింగ్, స్టార్టింగ్ పాయింట్ నుంచి ఆ ఘటనా ప్రదేశానికి చేరుకోవడానికి. అంటే ఇంకొక 5-10 నిమిషాల్లో చేరుకునే అవకాశం కనిపిస్తోంది. చేరుకున్న తర్వాత ఈరోజు బిగ్ డే కిందే చెప్పుకోవాలి ఆపరేషన్కి సంబంధించి. ఎందుకంటే చాలా ఆశలు ఉన్నాయి. ఎందుకు అనే మాట కనుక ప్రస్తావిస్తే ఈ క్యాడవార్ డాగ్స్ అనేవి కేవలం 1, 2 లేకపోతే 5 అడుగులు 10 అడుగులు కాదు, ఏకంగా 25 అడుగుల లోపల ఉన్న మానవ అవశేషాలను గుర్తుపట్టగలవు. అలాగే వాటితో పాటు ఇటు అస్థిపంజరాలకు సంబంధించి కూడా గుర్తుపట్టే సామర్థ్యం వీటికి ఉంది అంటూ కూడా తెలుస్తోంది. దాంతోపాటు అక్కడ మానవ అవశేషాలకు సంబంధించి ఏ ఉన్నప్పటికీ కూడా గుర్తుపట్టే సామర్థ్యం వీటికి ఉంది. అలాగే కొన్ని ప్రత్యేకమైన పేర్లతో కూడా వీటిని పిలవడం జరుగుతుంది. కేనైన్ అనే పేరు ఉంటుంది, అదే డికంపోజిషన్ కేనైన్ అనే పేరు ఉంటుంది. అలాగా డిఫరెంట్ పేర్లు అయితే వీటికి ఉన్నాయి. వీటిని ఇప్పుడు రంగంలోకి దించడం ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు అనే అంశానికి సంబంధించి. ఇన్ ద సెన్స్ రెస్క్యూ ఆపరేషన్స్లో భాగంగా 150 మీటర్ల పొడవైన ఆ టన్నెల్కి, ఇన్ఫ్యాక్ట్ ఆ టీబీఎంకి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు అక్కడే ఉన్నాయి.
ఒకవేళ వాళ్ళ జాడకు సంబంధించి, ఎందుకంటే ఇప్పటి వరకు కూడా వాళ్ళకి సంబంధించి అంటే ఎవరైతే మిస్సింగ్ అయి ఉన్నారో వాళ్ళ జాడ ఇంతవరకు దొరకలేదు. వాళ్ళ ఆచూకీ ఈ రోజు దొరికే అవకాశం ఉంది. వాళ్ళు ఎక్కడుండి ఉంటారో అనే అంశానికి సంబంధించి మాత్రం జీపీఆర్ పరికరంతో ప్రయత్నం చేసినప్పుడు డిటెక్ట్ కాలేదు. అఫ్ కోర్స్ డిటెక్ట్ ఇన్ ద సెన్స్ మెటల్స్ డిటెక్ట్ అయిన సిచ్యువేషన్, కానీ వాళ్ళ జాడ కావచ్చు వాళ్ళ ఆచూకీ కావచ్చు ఎక్కడ దొరకలేదు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. రెస్క్యూ టీమ్స్ వాటి పని అవి కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు ఈ జాగిలాలు అక్కడికి చేరిన తర్వాత, పని ప్రారంభించిన తర్వాత తిరిగి మళ్ళీ 2:30కు చేరుకోబోతున్నాయి. నిన్న మధ్యాహ్నం 1 గంటకు చేరుకున్న తర్వాత వెంటనే రంగంలోకి దిగుతుంది అంటూ కూడా ఒక అంచనా అయితే ఉండింది. కానీ వాటిని వెంటనే రంగంలోకి దించలేదు. వాటికి ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఒక కాన్వాయ్ లాగా వెళ్ళిన సిచ్యువేషన్ అని చెప్పుకోవాలి. వాటికి ఎస్కార్టింగ్ కూడా ఇచ్చిన సిచ్యువేషన్ ఉంది. ఈ నేపథ్యంలో అవి 1:30 ఆ ప్రాంతంలో ల్యాండ్ అయ్యాయి. 2 ఆర్మీ హెలికాప్టర్స్లో, ఇండియన్ ఆర్మీకి సంబంధించిన 2 హెలికాప్టర్స్లో అవి లాంచ్ ప్యాడ్ కింద అక్కడ దిగడం జరిగింది. దిగిన తర్వాత అక్కడ ప్రాంతానికి సంబంధించి మాట్లాడుకున్న పరిస్థితి. అక్కడి నుంచి వాటిని అడ్మిన్ బ్లాక్కి తీసుకువెళ్ళడం జరిగింది. జేపీకి సంబంధించి అక్కడే కలెక్టర్ కావచ్చు, ఉన్నతాధికారులు కావచ్చు ఉన్నారు. వాళ్ళ ఉన్నతాధికారులు అంటే ఈ జాగిలాలను కేర్ చేసే టేక్ కేర్ బృందం కావచ్చు, లేకపోతే ఆ బృందం కావచ్చు, డాగ్ రెస్క్యూ బృందం కావచ్చు, వీళ్ళందరూ కూడా అక్కడికి చేరుకుని భేటీ అయ్యారు, మాట్లాడారు, చర్చ జరిగింది. ఆ తర్వాత వాటిని తీసుకువెళ్లారు. వాటికి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆ తర్వాత నిన్న రాత్రి, ఎందుకంటే దాదాపుగా సాయంత్రం 4-5 అయ్యింది, ఆ ప్రాంతంలో వాటిని ఇంకా రెస్క్యూలో దించలేదు. కానీ ఇదే నేపథ్యంలో కేంద్ర హోంశాఖ నుంచి కూడా ప్రత్యేక ఇన్ఫాక్ట్ ఒక టీం వచ్చింది మాట్లాడిన సందర్భం. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఈ రోజు నిన్నటి నుంచి కీలకమైన డెవలప్మెంట్ చోటు చేసుకుంటోంది. ఒక రెస్క్యూ ఆపరేషన్ స్పీడప్కి సంబంధించి జోరందుకుంటుంది అనే మాట వినిపిస్తోంది. ఎందుకంటే బెల్ట్ ఆపరేషన్లోకి వచ్చిందనే మాట వినిపిస్తుంది ప్రప్రథమంగా. ఆ తర్వాత కేంద్ర హోంశాఖ రంగంలోకి దిగింది. మూడోది కీలకమైన అప్డేట్ ఏంటంటే ఈ రోజు ఇన్ఫాక్ట్ ఎన్డీఆర్ఎఫ్ కమాండర్తో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు కూడా అదే మాట అన్నారు. సాధారణంగా వాళ్ళు ఎటువంటి సంచలన వ్యాఖ్యలు కావచ్చు, ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కావచ్చు చేయరు. కానీ వాళ్ళు ఆఫ్ ది రికార్డ్గా నాకేం చెప్పారంటే ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ డే అండి. ఈరోజు ఇంట్రెస్టింగ్ కూడా కాదు, ఈరోజు ఒక ఆసక్తికర పరిణామానికి సంబంధించి. ఎందుకంటే జాగిలాలు వచ్చిన తర్వాత అవి డిటెక్ట్ చేస్తే కనుక అక్కడే సర్చ్ ఆపరేషన్ జరిగే అవకాశం ఉంది. అక్కడే మరింత లోతుకు తవ్వే అవకాశం కనిపిస్తోంది. ఇక్కడ మీరు గమనించుంటే కొన్ని చోట్ల తవ్వారు. 5 మీటర్లు తవ్విన తర్వాత అక్కడ హార్డ్ సర్ఫేస్ అనేది టచ్ అయిన పరిస్థితి. ఇన్ఫాక్ట్ మన విజువల్లో కూడా నేను చూపించాను. మనం గుణపందించినా దిగిన పరిస్థితి. అక్కడేమైనా ఉండుంటాయా? అక్కడ వీళ్ళ ఆచూకీ దొరికే అవకాశం ఉంది. వీటిని అక్కడికి పంపించబోతున్నారు. దీంతో పాటు మరికొన్ని ప్రాంతాలకు సంబంధించి వాటిని అంటే రెస్క్యూ టీం చేరుకోలేని చోటు కూడా వాటిని పంపించే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఇంకొక మాట వినిపించడం జరుగుతోంది. ఈ జాగిలాలు అనేవి ఎక్కువ అలసటకి గురి కాకూడదు అనేది వాళ్ళ ప్రథమ లక్ష్యం. అంటే ఒకవేళ అవి ఎక్కువ అలసటకు గురైతే కనుక వాటి ఎఫిషియన్సీ అంతగా ఉండకపోవచ్చు, అంతగా అవి పనిచేయకపోవచ్చు. ఈ నేపథ్యంలోనే అవి అలసటకి గురి కాకుండా వాటికి సంబంధించి ప్రత్యేకమైన ఫుడ్ని కూడా వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకమైన అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. ఇప్పుడు టన్నెల్లోకి వెళ్ళాయి. 7:15 ప్రాంతంలో, అంటే 7 గంటల 15 నిమిషాల ప్రాంతంలో, 8 గంటల 45 లేకపోతే 9 గంటల ప్రాంతంలో అవి రెస్క్యూ ఆపరేషన్స్లో భాగం కాబోతున్నాయి. వయనాడ్లో 6 మృతదేహాలను గుర్తుపట్టిన అనుభవం వీటికి ఉంది. సో ఈ నేపథ్యంలోనే నిన్న అరవింద్ కుమార్ కూడా మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఉన్నతాధికారులతో ఎప్పుడైతే రెస్క్యూ టీం అక్కడికి చేరుకుంది, ఇన్ఫాక్ట్ ఈ డాగ్ రెస్క్యూ టీం అక్కడికి చేరుకుందో వాళ్ళతో మాట్లాడిన సందర్భంలో ఇదే జరిగింది. ఇలా మీరు వెంటనే రావాలి, ఈ డిస్కషన్ అంతా జరిగింది. విజువల్ కూడా మనం చూసాం. దాంతోపాటు కేంద్ర హోంశాఖ ఇంట్రెస్టింగ్గా ఎక్కడ రూమ్లో మాట్లాడుకోలేదు. వాళ్ళందరూ బయట మేము మీడియాకి సంబంధించి ఆ ప్రెజెన్స్లోనే వాళ్ళు మాట్లాడుకున్న పరిస్థితి. అంటే ఎలా వెళ్ళాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఎన్డీఆర్ఎఫ్తో పాటు, డిఆర్ఎఫ్తో పాటు, రైల్వేస్తో పాటు, ఎస్డీఆర్ఎఫ్, దాంతోపాటు ఆర్మీ, దాంతోపాటు ఎన్డీఆర్ఎఫ్, అలాగే సింగరేణి కార్మికులు, అంటే సింగరేణికి సంబంధించిన టీం, వీళ్ళందరూ కూడా ఇప్పుడు మరి ముఖ్యంగా మొన్నటి నుంచి కూడా బహుశా ఒక కామన్ పాయింట్కి వచ్చినట్టుగానే కనిపిస్తోంది. వీళ్ళందరూ కలిసి ఆఫ్ కోర్స్ ముందు నుంచి కలిసి వెళ్తున్నారు, బట్ కామన్ పాయింట్ సచిన్ ఇక్కడ క్యాడవర్ డాగ్స్ వెళ్ళి మీరు చెప్తున్న ప్రకారంగా కొన్ని మార్క్స్ ను గుర్తించినప్పటికీ అక్కడ మట్టి తొలగింపు ప్రక్రియ ఎలా జరిగే అవకాశం ఉందంటే మీరు చెప్తున్న ప్రకారంగా చాలా హార్డ్ రాక్ వస్తోంది. అక్కడ గుణపం